రటిక వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేనేని సురేంద్రబాబు అతని అనుచరులు వీరంగం సృష్టించారు. టోల్గేట్లోని సిబ్బంది మహిళలు మేనేజర్ రవిపై దాడికి తెగబడ్డారు. టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపకూడదని వాగ్వాదానికి దిగుతూ ఎమ్మెల్యే వాహనాన్ని ఆపినందుకు టోల్గేట్ సిబ్బందిని చితకబాదారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపాల్సి ఉండగా సురేంద్రబాబు అనుచరులు నానా హంగామా చేశారు. తమ వాహనాన్ని ఆపుతారా అంటూ టోల్గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే టోల్గేట్ సిబ్బందిని చితకబాదారు. అన్నమయ్య జిల్లాలో వాల్మీకిపురం మండలం గండబోయినపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నానా బీభత్సం సృష్టించి సురేంద్రబాబు అనుచరులు చివరకు టోల్గేట్ మేనేజర్ను కారులో ఎత్తుకెళ్లిపోయారు. మహిళా సిబ్బంది పట్ల కూడా విచక్షణారహితంగా ప్రవర్తించారు. మహిళా సిబ్బందిని జుట్టు పట్టుకొని ఈడ్ చేసి దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు చిత్తూరు నుంచి. శివకుమార్ చెప్పండి. నాని చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. అదేమి అంటే ఏదైతే గండిపోయిన టోల్గేట్ వద్ద వచ్చేసి ఎమ్మెల్యే అనుచరులు అయితే విశేషంగా రహితంగా ప్రవర్తించారని చెప్పేసి అయితే తెలిసింది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అనుచరులు వచ్చినటువంటి కారుకి సంబంధించి ఆపినందుకు ఆ టోల్గేట్ సిబ్బంది పైన దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందిని కూడా జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళడం కానీ అక్కడ పనిచేస్తున్న మేనేజర్ని కారులో తీసుకెళ్లడం కానీ జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే టోల్ గేట్ నిబంధనలకు సంబంధించి ఆపిన క్రమంలో ఈ విధంగా ప్రవర్తించిన పట్ల అయితే ఒక్కసారిగా అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారం ఉంటే ఈ విధంగా ప్రవర్తిస్తారా అనే దాని పట్ల కూడా అక్కడ విచారం వ్యక్తం చేస్తున్నారు. నని అంటే మనం సీసీలో చూస్తున్నాం, చాలా విచక్షణారహితంగా దాడి జరిపారు. దానిపైన బాధితులు కంప్లైంట్ ఇవ్వలేదా? ఖచ్చితంగా, ఎందుకంటే మేనేజర్ అయితే ఇప్పటికే కారులో తీసుకెళ్లిపోయారు. అక్కడ మేనేజర్ కారులో తీసుకెళ్లిపోయేసి అక్కడ వచ్చేసి మహిళా సిబ్బంది జుట్టు పెట్టుకొని లాక్కొని వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడే సంబంధించిన అధికారులకి కంప్లీట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం పరిశీలించి ఏం జరిగింది, ఎవరు ప్రవర్తించారనే అంశంపైన చూసి చట్టపరమైన చర్యలు చెప్పి కూడా చెప్తున్నారు. నన్ను ఇక్కడ దీనిపైన టోల్గేట్ సిబ్బంది ఏమంటున్నారు? టోల్గేట్ సిబ్బంది ఖచ్చితంగా, ఎందుకంటే టోల్గేట్ నిబంధనల ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే ఆపాం కార్ని. మరి వాళ్ళు చెప్పే విధానంలో మాట పెరగడంతో ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. మరి ఈ విధంగా కొట్టడం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు విచారం వ్యక్తం చేస్తున్నారు టోల్గేట్ సిబ్బంది. రైట్, థ్యాంక్ యూ శివ.